ఇంకో కూడా అధికారం కూడా వద్దు. ఉంటే నీ అధికారం ఉండాలా, తిడితే నువ్వు కొట్టాలా, తిడితే నువ్వు తిట్టాలా, కొడితే నువ్వు కొట్టాలా, నేను పడాలా, వేరే సత్తానా కాదు. ఇట్లా అయిపోయా 3 చరణాలు చేసుకునే పరమాత్ముడు. మరి నువ్వు జగత్తుకి ఏం ఉపదేశం ఇస్తావు బాపు? తుకారాం మహారాజ్ అన్నాడు, లటీకేతే పేడ తుకామనే జాయ పీడ. నేను ఇప్పటిదాకా ఏదైతే ఇడిసబెట్టుకుంటా చిన్ను, మీరు కూడా ఇడిసబెడితే మీదే సంసార దుఃఖం పీడ ఉన్నది కదా, అది లేకుండా అవుతుంది అని తుకారాం మహారాజ్ ఈ 4 చరణాల అభంలో ఇలా వర్ణన చేసిండు. మనం ఇంకోటి ఏం చేయాలంటే ఇటు తర్వాత నాకు కొంచెం ప్రార్థన ఉన్నది, మీ గ్రామం గురించి విశ్లేషణ ఉంది. ఒక 5 నిమిషాల తర్వాత అభంగం ప్రారంభమవుతుంది. ఓం బ్రహ్మానందం బ్రహ్మసుపదం కేవలం జ్ఞానమృతి బ్రహ్మాతీతం గగన సదృశ్యం తత్వమక్షాది లక్షణం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తన్నమామి. గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्वांगराजाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नमस्काराय नमः शिवाय. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रैशुद्धं त्रिजन्म पाप संहारं एकबिल्वपत्रं शिवार्पणम्. मायोगपीठे तटे भीमरत्यं वरं पुण्डलीकाय धातुम्नेन्द्रं समागततिष्ठन्तमानन्दकन्दं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वातात्मजमानिरयुक्तं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. जयांची केलिया ईश्वर होय सकळ विद्येचे अधिकरण तेची वंदू श्री चरण श्री गुरुचे ते नमस्कारो नियाता. ఈ గ్రామంలో ఈ రోజు ఈ సంవత్సరం మన సప్తలో 4 పర్వకాలాలు వచ్చినాయి. ఒకటైతే మన సప్త అమావాస్య తెల్లారి పాఠ్యం నాడు సురైంది ఒక మాట. రెండో మాట శనివారం సురైంది, అది హనుమంతుడి దినం. మూడో మాట ఈరోజు హనుమంతుడి ప్రాణ ప్రతిష్ఠ దాంట్లోనే. ఈ సందర్భాలన్నీ మనకు కలిసి రావడం కారణం ఏంటంటే మనం ఈ సంవత్సరం తగిలేపల్లి గ్రామస్తులు అందరూ ఊరు జన్మధన్యమైపోయింది అనుకోండి ఈ సత్తతో. సోమవారం రోజు ఇదే సత్తల 7 రోజులల్లా మార్కండే జయంతి వచ్చింది, నిన్న బుధవారం నాడు వసంత పంచమి వచ్చింది, అదే రోజు జగద్గురు తుకారాం మహారాజ్ జన్మదినం వచ్చింది. ఈ 4 పర్వకాలాల 5వ విషయం ఎట్లున్నాయంటే మనం అందరం ఇప్పుడు ఈ సత్తలు ఎందరైతే కూర్చున్నారో అందరూ నా బస్సులో ఎక్కిరు. మీరు బయట వాళ్ళది కూర్చున్నారు కదా, వాళ్ళది నేను చెప్పా. ఈ బస్సుకు డ్రైవర్ నేను. ఎందరైతే నా బస్సులో కూర్చున్నారో అందరి జిమ్మేదారు నా. అక్కడ దూరం కూర్చున్న వాళ్ళు వింటున్నారు కదా, వాళ్ళది నా అక్కడ జిమ్మేదారు లేదు. అందుకని దయచేసి మండపంలో రండి. మండపంలో వచ్చినా కూడా ఈ విషయాలు ఉన్నాయి కదా మళ్ళీ దొరికాయి. అందరు మనుషులే. తుకారామాలు కూడా మనిషి ఉందా, మేము మనిషి, అందరు మనుషులే. ప్రతి ఒక్క మనిషిలో ఒక రోగం ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది. కొందరు నామపరంతులు, కొందరు భక్తి పరంతులు, కొందరు వైరాగ పరంతులు వస్తారు, కొందరు అద్వైతం పరుంటారు, కొందరు ద్వైత పరులు ఉంటారు. అందరు మనుషులే. దేవుడు ఎట్లా బుద్ధిస్తే అట్లా జ్ఞానం చెప్తూ ఉంటాము. ఆ విషయం ఉండంగా అయితే ఈరోజు మన సత్తకు హరిభక్త పారాయణ గురువరే మేము మూర్తిమంత దేవుడు స్వరూపు చూస్తాం. ఆ రాముడు మహారాజు మా కీర్తనలా నిలబడి ఉన్నదాక మాకు ఆశీర్వాద రూపంతో ఉన్నాడు. ఇటు బాధకు విఠల్ మహారాజ్ కాసలాబాద్, తనకు కూడా నాకు ప్రాణ స్నేహితుడు, ఆయన కూడా మహారాజే. ఈ మృదంగం వేసేటి మనిషి మృదంగం వేస్తాడు, గాయం చేస్తాడు అని మహారాజు. తన పక్కకు సోపాన్ మహారాజ్, ఇటు మా సతీష్ మహారాజ్ అని గాయనాచారి అశోక్ అన్న మండికర్ చిన్నప్పటి నుండి నాకు పెద్ద చేసుకుంటా వచ్చిన వీళ్ళంతా ఏమన్నా అంటే మీకు ఒకటి ఏంటంటే నా బస్సులో మీరు కూర్చున్నారు, మీకు దక్కదలకుండా, మీ మనసు నొప్పియకుండా, మీకు ఒక్క మాట కూడా గిట్టతో మాట్లాడి అనుకుంటా నేను చక్కగా మెల్లగా నడిపిస్తా. మీరు మాత్రం ఎప్పుడెప్పుడు మృదంగంతో గాయంతో నాకు కొంచెం మేలుకు చేయండి. ఎందుకంటే నేను డ్రైవరు కదా, నడిపేయంగా నిద్ర కూడా అంటుతుంది. అందుకోసం మీరు కొంచెం మేలుక చేయండి అని. ఇంకొక మాట ఏమన్నా అంటే మనకు బస్సు
80 స్పీడ్లో పోతే బిరాక్ తగ్గదు, 20 స్పీడ్లో పోతే ఊరు రాదు. మనం 40-50 స్పీడ్లో పోదాం. అందరం కలిసి 40-50 స్పీడ్లో పోదాం. ఇంకొక విషయం ఏముందంటే మీకు అందరికి ఒక సంశయం ఉంది. భజన వాడమంటే సప్పగా ఇలా కొడతాడు, ఈడ ఉన్నట్టు చూసిన ఈయనకి ఈయన ఏం కీర్తన చేస్తాడు, అందరు ఇలా పొద్దుదాకా నెత్తికొక్కున్నారు. కానీ నాకు ఒక విశ్వాసం ఉన్నది, ఎందుకంటే నేను సంగీతంలో అలంకారం చేసిన. మా పరీక్షలకు బామ్మలు వస్తారు, అక్కడికి వెళ్ళి వేద పండితులు వాళ్ళ ముంగట గాయం చేసి పరీక్షలో పాస్ అయ్యి అలంకారం చేసిన. ఇవాళ పరీక్షకు నాకు 3-4 మహారాజులు ఉన్నారు. వీళ్ళ ముంగట నేను పాడి చూపించాలా, పాస్ చేయని ఫెయిల్ చేయని నాకు కర్తవ్యం, నాకు భయం లేదు. ఎందుకంటే నేను మస్తు పరీక్షలు ఇచ్చిన, ఇది కూడా ఒక పరీక్షనే. ఒక మహారాజు ఉంటే ఇంకొక మహారాజు అనుకుతాడు. 4 మహారాజుల ముంగడుగా భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చి నేను మంచిగా మాట్లాడతాను. సరే, మాట్లాడేది ఏమన్నాయంటే ఈ జన్మంలో నలుగురు ఈ సాంప్రదాయ ధర్మానికి, మన దేశం కంటలేను, మా సాంప్రదాయం ధర్మంకు 4 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం జ్ఞానం, 2వ స్తంభం నామం, 3వ స్తంభము శాంతి, 4వ స్తంభం వైరాగ్యం. ఈ నలుగురు ఉండగా 5వ మూర్తి కలశ అంటే నిష్ఠావంత నిలోభ మహారాజు. నిష్ఠావంత నిలోభ మహారాజు ఆయన ఎట్లున్నాడు, గురు మీద వైరాగ్యం అంటే వైరాగ్యం, దేవుడి మీద లేకుండా నాకు గురే కావాలా. ఈ 5గురు మీద నడుస్తున్న సాంప్రదాయము మేమంతా వాడుతున్నాం. ఎట్లా వాడాలా, ఏం వాడాలా? मस्जिद में से मुल्ला पुकारे क्या तेरा अल्लाह बह रहा है, चिंटी के पाँव में घुंघरू पड़े तो वो भी सुनता है. అక్కడ అంత పెద్ద బొంగు పెట్టి కొడతాడు అల్లాహు అక్బర్ అని. దేవుడు పిసోడు ఉన్నాడా, దేవుడు చౌటోడు ఉన్నాడా, దేవుడు కినస్తలేదా? పోనీ తురుకోలే అక్కడ మనం అంటాం కోడు ధరించి పొద్దు నుంచి తెలంగాణ మైకులు వలిగిపోతున్నాయి, తాళాలు చినిగిపోతున్నాయి, బట్టలు చినిగిపోతున్నాయి, మృదులు ఎన్నిసార్లు వలిగిపోతున్నాయి, దేవుడు కినస్తలేదా? అయితే ఈ దానికోసం మనం విశ్లేషణ ముంగట చేద్దాము. ముందు జ్ఞానేశ్వర మహారాజు మనకేం అధికారం ఇచ్చిందంటే శూద్రులు, క్షత్రియులు, వైశ్యులకు ముందు గ్రంథాలు చదివే అధికారం లేకుండే. ఇది బ్రాహ్మణులకే అధికారం ఉండే. బ్రాహ్మణులు ఏం చెప్తే అది చేయాలి, మనకేం తెలియకుండా. శూద్రులకైతే ఏమీ చేయదు. శూద్రులు క్షత్రియులు అంటే క్షత్రియులు అంటే మరాఠీ వాళ్ళు, శూద్రులు అంటే నీచ వృత్తి వాళ్ళు. వైశ్యులకు ఏం తెలియకపోతున్నాయి, కామాయాల పడుతుంది. జ్ఞానేశ్వర మహారాజు ఒక ఉపకారం ఏమైందంటే సంస్కృతంలో ఉన్న గ్రంథానికి టీకా చేసి మరాఠీలో తయారు చేసిండు. అయితే ఏం కాదు, మహారాజు ఉన్నాడు అనేక ప్రమాణం చేస్తాడు ఆయన. అయితే బ్రాహ్మణులకు ఏముండే అంటే మనం 1 గంట కీర్తన చేసేది ఉన్నది, 2 మాటలు చెప్పేది ఉన్నది. 2 మాటలు ఏవి వినండి, రాసుకోండి, నింపుకోండి. 2 మాటలు చెప్తా కీర్తన ఎక్కువ చెప్పండి. నేను దేయం గాను నాయిదేం లేదని ఒక పంతం. నేను దేయం గాను నాయిదేం లేదంటే ఆయనకి మోక్షం ప్రాప్తమవుతుంది. 2వది నేనున్నా అంత నాయిదే అంటే నరకం ప్రాప్తమవుతుంది. ఇదే 2 మాటలలో నేను కీర్తన చెప్తా, వినుకోండి. ఎట్లా చెప్పుకొస్తామంటే బుద్ధి దేవుడు ఎట్లా ఇస్తే అట్లా ఆ పరమాత్మకి మాకు లింక్ ఉంటుంది, ఆ ప్రకారంగా చెప్పుకొస్తాం. అయితే బ్రాహ్మణులకు తపం చేసేది అవసరం లేదు, జపం చేసేది అవసరం లేదు. ఎందుకంటే బ్రాహ్మణ కులంలో పుట్టడమే మోక్షం ప్రాప్తి. వాళ్ళకి ఏం చేసేది, దేవుడు పూజ చేయాలా, కడుపు నింపుకోవాలి, మోక్షంకి పోతారు. 4గురికి మోక్షం చెప్పిండు ఏకనాథ భాగవతంలో 23వ అధ్యాయంలో. రణాంగంలో ఎవరైతే చచ్చిపోతాడో ఆయనకి పూజ చేసేది లేదు. రణాంగం అంటే ఇప్పుడు సైనికులు, అప్పుడు రణాంగ యుద్ధాలు ఉంటుండే. ఇప్పుడు భారత సైనికులు ఉన్నారు కదా,
ఆడు కనుక చనిపోతే ఆడికి పూజ చేసే లేదు, తపం చేసే లేదు, జపం లేదు, డైరెక్ట్ మోక్షానికి పోతాడు. ఒకటి బామ్మోడు మోక్షానికి పోతాడు, రెండోడు రణంగల దచ్చినోడు మోక్షానికి పోతాడు, మూడవది తెల్లందాక పొందాక ఎవడైతే నామచింతనం చేస్తాడో ఆయనకి ఒక కాలంలో తపం చేసే లేదు, దానం చేసే లేదు, ధర్మం చేసే లేదు, ఇట్లా అయినా లేదు, అట్లా అయినా లేదు, ఆ డైరెక్ట్ మోక్షానికి పోతాడు. నాలుగోది భర్త ముంగట ఏ భార్య అయితే చనిపోతుందో ఆమెకు డైరెక్ట్ మోక్షం ఉన్నది. గ్రంథాల విషయం చెప్తున్నా, అంటే ప్రత్యేక పోయి పాడుకుంటా దాన్ని వర్ణం చేసుకుంటూ గంట అయితే డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఈ నలుగురు మోక్షానికి పోతారు, మనం ఏం చేయాలా, మనం ఏం చేస్తే మోక్షానికి పోతాం? ఈ మండపంలో వచ్చి మీరు కూర్చున్నాం కాడ 4 ప్రాప్తులు ఉన్నాయి. జ్ఞానం ప్రాప్తి అవుతుంది, జగన్లో కీర్తి ప్రాప్తి అవుతుంది. పలానా గ్రామంలో మహిళలు మస్తు వస్తున్నాడు, జాగ్రత్త కీర్తి ప్రాప్తం అవుతుంది, జ్ఞానం ప్రాప్తం అవుతుంది అని మనిషికి వైరాగ్యం ప్రాప్తం అవుతుంది. మహారాజు ఇట్లా చెప్తున్నారట, మనం ఇట్లా నడాలట, వైరాగ్యం ప్రాప్తం అవుతుంది. ఇంకొక మాట సుఖం ప్రాప్తి అవుతుంది. ఈ 4 ప్రాప్తులు కాగా మీరు ఎల్లెక్క మళ్ళెక్క అనుకుంటే టీవీలు చూసుకుంటూ కూర్చుంటే మీకు చెప్తారా? టీవీలు మళ్ళీ 7 రోజుల తర్వాత లేవా? మేము 7 రోజులు మొత్తుకొని పోతాం, సత్తబెట్టుడు మాకోసమా? జగం కళ్యాణం కావాలని సంతులు మొత్తుకున్నాను, వాళ్ళు మొత్తుకున్నా కూడా 2 గంటలు అది మేము మొత్తుకుంటున్నాం. మీరు కళ్యాణం కావాలి, మేము ఎట్లా కళ్యాణం? ఎందుకంటే మాకు పడలి వలన ఇంద్రియాసక్తి, మాకు వలన పడ్డది, మేము తెల్లలేకపోయినా భయం చేస్తాం, భయం చేయకుండా నిద్ర రాదు. కానీ మీరు ఎప్పుడు దూరం అవుతారు? మీకోసమే సత్తా. మీరు ఎంత మొత్తుకున్నా కానీ 10,000 మంది వస్తున్నారు, బయట రోజులు ఎక్కువ ఉన్నారు. అందుకోసం జ్ఞానేశ్వర మహారాజ్ మనకు బోధించిండు. మనం అందరం ఉద్ధారం అవుతాం. ఇంటింటికి జ్ఞానేశ్వర వచ్చింది, ఇంటికి గ్రంథం వచ్చింది, ఇంటింటికి అందరికీ అర్థమైపోయింది. తుకారాం మహారాజ్ అంటే ఏమో, జ్ఞానేశ్వర మహారాజ్ అంటే ఏమో, సాధు సంతులు అంటే ఏమో, ఎంత తెలిసింది. మరి ఇవి తెలిసినాక కూడా ఉత్తర కూర్చుండాలా? నామం చేయాలి. నామం చేస్తే ఏమవుతుంది? భగవద్ ప్రాప్తి అవుతాడు. మరి ఆ నామం ఎట్లా చేయాలా? శాంతి ఉండాలి. శాంతి పరతే నాయి సుఖ వీరే అవఘేచి దుఃఖ మస్తు జ్ఞానమాయ కొద్ది చేస్తే ఏం సుఖం ఉన్నది? మస్తు జ్ఞానమాయ 4 వేల సహశాస్త్ర అట్టపురాణ అంటే మేము ఇట్లా ఒకడు మస్తు పండితుడు ఉండే పూజకి వచ్చాడు. సత్యనారాయణ పూజకి వస్తే వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలన్నంత దాన్ని పుల్కలు పెడతారు, ఉచ్చడి పనులు పెడతారు, ఈ చిత్తం అంతా ఉచ్చడి పనులు మీనే పూజ అయినా మీరు అన్ని నీకేస్తారు కదా వాళ్ళు పెట్టక ఒక పీడ తీసుకో, ఒక ఉచ్చడి అని నీకు ఇంతగా జ్ఞానం ఉన్నది, వాళ్ళని కాలు మొక్కుతారు, ఓకే పట్టు కదా. బ్రాహ్మణులకు ఇష్టం లేకుండా మరాలకి ఇష్టం ఆగులు కదా. విధి విధంగా పూజ చేయాలా, వాళ్ళ మనసు తీరం చేయాలా, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలా. అది నీ జ్ఞానం ఫలం ఉన్నది. శాంతి పరతే నాయి సుఖ వేరే అవఘేచి దుఃఖ. ఆయన వైరాగ్యం అంటే ఎట్లుండాల? తుకారాం మహారాజ్కు 65 పీడీలు కుసుండి తింటే వాడకుండా జగం స్నానం చేసింది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు జనంకు శూద్రులకు రొట్టె దొరకకుండా చచ్చిపోయిన గోదలు, అదే చరిత్రలో చదివి చెప్తున్నా, ఉత్తరం చెప్పాలి. చచ్చిపోయిన గోదలు చచ్చిపోయినాయి, బొక్కలు ఎరకేసుకొని ఇంటికాడ దంచుకొని పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తింటున్నారు. కడుపుకి ఏమన్నా కావాలి కదా, మనకు ఆకలి అయితే ఏం మందు పుట్టలేదా? ఇప్పుడు ఆనందమైంది, ఊరింటికాడ తగ్గలేదు. అప్పటి కాలం చెప్తున్నా, బొక్కలు దంచుకొని తింటులేదు. తుకారాం మహారాజ్ అంటున్నా, వాళ్ళు బొక్కలు తినాలా, నేను రొట్టె తినాలా? నాకు అర్థం అడి సంపత్తి నాకు అర్థం, అంత దానం చేసేసాడు. ఆయనకు వైరాగ్యమూర్తి అంటారు. 5వది ఏమన్నాయంటే నిలోప మహారాజ్ తుకారాం మహారాజ్ శిష్యుడు ఉండే ఒక మాటగా అన్నాడు, నీకు ఉపదేశం తీసుకున్నాడు మహారాజ్ నీతోనే అంటే, సరే నీకు ఇస్తాడు. ఆయన ఇస్తాడు కానీ శిష్యుడికి ఉపదేశం ఏకన్నా ముందు వైకుంఠం వెళ్ళిపోయాడు. ఈయన తుకారాం మహారాజ్ పాని ధ్యానం కూర్చున్నాడు. ధ్యానం కూర్చుంటే దేవుడు వచ్చి అడిగారు, నేను వచ్చిన ప్రార్థనా వాతుని ఆలాసిక, నేను ప్రార్థన చేయలే, నిన్న సంత తుకారాం మహారాజ్ ప్రార్థన చేస్తున్నాను, నువ్వెందుకు వచ్చినా దేవుడికి వాపత్తు చేసాడు. అలా దేవుడు పోయినాడు, తుకారామా అని నాకు ఏర్పాటు చేస్తలేడు, నేను దేవుడు అంటే అవసరం లేదు వాడికి, నువ్వే పో అంటే మళ్ళీ అవతరం తీసుకొని తుకారాం మహారాజ్ వచ్చి శిష్యుడికి బోధ చేసి నిలువ మహారాజ్. ఇట్లా ఇలా 5గురి మీద మేమంతా దుంకుతున్నాం కదా, భారీ బట్టలు వేసుకొని మేమంతా దుంకుతున్నాం కదా, మీ అందరి ఆశీర్వాదంతో, సాధు సంతుల ఆశీర్వాదంతో. ఎందుకంటే ఈ కలియుగంలో చూడబోతే బుడతే హే జనగణ దేకావేట్ వాళ్ళ మనోని ఎక్కడ వాళ్ళ ఏతసి. ఎందుకంటే చూడబోతే లేదు. మీకోసం నేను నీచే మాటలు ఒక్కటి మాట్లాడా, జగన్లో వాళ్ళన్నా మాట్లాడుతున్నది నేను మాట్లాడు. ఎందుకంటే
మీ మనసు నొప్పించినక్కడ నా పాండురంగ మనసు నొప్పించినట్లు అవుతుంది. మీరు ఎట్లా ఉండండి, కానీ పరమార్థం చేయండి. పరమార్థం ఎట్లా చేయాలా? ఈ కలియుగంలో ఇదంతా నాటకం ఎట్లా అయింది అనేటి మాట కోసం నేను ఒక మాట ఏం చెప్పుకొస్తా అంటే, కృతయుగంలో శమదమ సాధన ఉండే. శమదమ అంటే దమ్ముకు ఆపడము, ధ్యానం కూర్చుండడం, కొన్ని సంవత్సరాలు కూర్చుండడం, 1,00,000 సంవత్సరాలు అవసరం ఉండే కృతయుగంలో. అది త్రేతాయుగం వచ్చా. త్రేతాయుగంలో యజ్ఞయాగాలు ఉండే, వేదాభ్యాసం ఉండే. ఇప్పుడు మనం వేదాలు పాడైతే 4 వేద శాస్త్ర అట్టపురం పాడైతే హరిపాటు పాడైతే లేదు. మా మహారాజ్ నాకు తిడతాడు, గురించి ఏం చిందవి మీది హరిపాటు పాడుగాకొచ్చింది మీకు, మేము మానేస్తాము. ఎందుకంటే ఆయనకు అన్ని అభ్యాసం ఉన్నాయి. భగవంతుడు సల్లగా బతుకాలైనా ఆయన తిరిగేసుకో మాకేం కోపం అనిపించదు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు. అట్లా మేము సుఖపడుతున్నాం. మొన్న అన్న నాకు గురించి తోడే అభ్యాసం చేసిన కొడుతున్నది అని చాలు. అందరు 1,00,000 మంది అనేదాకా ఒక్కడు అంటే చాలు. సరే, అయితే వేదాభ్యాసం ఇప్పుడు మన తొలి కాదు. త్రేతాయుగం బాయ ద్వాపర యుగంలో పూజ అగమ విధాన యంత్రతంత్ర విధి విధాన సాధితి. ద్వాపర యుగంలో పూజలు, మంత్రాలు, జపాలు ఇవి ఉండే. కృతయుగం బాయ, త్రేతాయుగం బాయ, ద్వాపర యుగం బాయ. ఇప్పుడు కలియుగం ఉన్నది కదా. కలియుగంలో ఏం చేయాలి? కొట్టి నామచింతన చేయాలి. మీరు పూజలు అంటే పడకండి, కొత్తగా దేవుళ్ళు ఉత్పత్తి చేయకండి అంటావు మన కలియుగమా శ్రీకరాభి కీర్తన కలియుగమా కలియుగంలో నామచింత చేయాలా, కీర్తన చేయాలా, దేవుడు భేటిస్తాడట. భేటిస్తా అంటే భేటిస్తా అన్న మాట మొదలు ఉంటుంది. భేటిస్తాడట అట అంటే కొంచెం దూరం బాయ్. భేటిస్తా ఇట్లా లేదు, భేటతి. అయితే అదే కృతయుగంలో బొక్కల అవసరం ఉండే. బొక్క ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అవసరం ఉండే. అందుకని అప్పుడు సాధన చేస్తుంది. ఆ బొక్కలకి వెళ్ళి అవసరం పోయి కృతయుగంలోకి వెళ్ళి త్రేతాయుగంలో వచ్చి మాంసంలో అవసరం వచ్చింది. మాంసం ఉన్నప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తుంది. అదంతా రామాయణం అయింది, అయిపోయింది. ద్వాపర యుగంలో రక్తంలో అవసరం వచ్చింది. రక్తంలో అది కూడా పోయింది. ఇప్పుడు కలియుగంలో అన్నమయ ప్రాణమైంది. అన్నం తింటే ప్రాణం బతులు కూడా పోతుంది. బొక్కలు అట్లా ఉంటే బొక్కలు పోయి బొందలు పోతాయి, తోలు పోయి బొందలు పోతాయి, నెత్తులు ఉంటుంది, అంత ఉంటుంది. కానీ అన్నం తినకుండా ప్రాణం పోతుంది. ఇప్పుడు కలియుగంలో అన్నమయ ప్రాణమైంది. అందుకోసం మంచిగా తినాలా, మంచిగా ఉండాలా. పైన ఎందుకు చెప్తున్నా అంటే ఈ నాటకం ఎట్లయింది, మనం ఇంత పిస ఎట్లా అయిపోయినాం. ఒక్కొల్ల ఆరంలో ఒక్కళ్ళే మనం. ఆడు ఎల్లమ్మకు పోతాడు, వీడు తుగదేవుడికి పోతాడు, వీడు పాదేవుడు అంటాడు, వీడు శబరిమాత. ఇది ఏం దందా? ఇది ఎట్లా అయిపోయింది మన జగం? అంటే ఈ చిత్రం అయిపోయింది. ఒక్కింట్లోకి వెళ్ళి నలుగురు నాకు అరే బాబా, సంతులు ఇంటికాడ వస్తే చాలా పని సమయం లేదు. దోమలు కుడుతున్నామంటే ఇంటికాడ పని పెట్టుకునే జాగలేదు.
అదే దుర్గదేవుడికి మనిషి చేస్తున్నాం అంటే ఇల్లంతా కడిగేసి పాత బట్టలు ఉతికేసి పచ్చి బట్టలు కట్టుకొని బట్టలలో ఉన్నాడు దేవుడు. సంతాషి నాయి మర్యాద ముసల్మాన దేవ పుంజితి బతికించి అన్నాడు నాత్మారాజు. అచ్చిన సంతులకు అది మర్యాద లేదు. అరే చల్తీ మూలకు పుంజిలే యార్ పత్తర్సే క్యా కామ నర్సరి పానకులు అన్నం పెట్టు నీకు దేవుడు ప్రాప్తమవుతాడు. రోజుకు ఆ పెట్టిన పొదల భోజనం అట్లా ఉన్నది. ఓ తినలే మాకు పెట్టి మేము తినేస్తాం. ఆ దేవుడి దగ్గర నైవేద్యం అట్లా ఉన్నది తిన్నదా. मंदिर में तो भूत बैठा है, मस्जिद में तो साफ सफाई है, दिल का दरगाह में ईश्वर बैठा, उसको पहचानो यार. ఎట్లా అంటే కృతయుగం మాట చెప్పుకొస్తున్నా. కృతయుగంలో నలుగురు యోగులు తపం కూర్చున్నారు. ధ్యానం కూర్చున్నారు. ముగ్గురు తల్లిలం అయిపోయారు, భగవత్ స్వరూపం అయిపోయింది. ఒక్కొక్కడు చెంచలు ఉడితోడు ఉండి అక్కడ మనసింగ్లోకి వచ్చిండే ఆ ధ్యానంలోకి వెళ్ళేసాడు. ధ్యానంకి వెళ్ళేసిండు, మరి చెట్టు చూసిండు, ఒక రాయి గుసలు పెట్టిండు, చంద్రం పెట్టిండు, ఒక నారగా కొట్టిండు, పూలమాల వేసిండు, తను 3 గుసలు అయిపోయాడు. अरे हिंदू लोगों तो मूर्ति पूजा में पागल, हिंदू लोग तो मूर्ति पूजा में पागल, मुस्लिम लोग तो दरगाह में पागल. किस मुंह से इनको समझाओ, मूर्ख लोग है. कबीरदास महाराज అన్నాడు మనం పాగలైపోయినాం మూర్తి పూజలో, పాగలైపోయినాం. పరమాత్ముడు లోపలున్న పరమాత్ముడు చంద్రావుని శీతల పాన్యావుని పాతలు హృదయ పరమాత్ముడు ఉన్నాడు దేవుడు. దేవభక్త భిన్నతో అధమతి లక్షణ మందిలో దేవుడు లేడు, దేవుడు లేడు పాముడు లక్షణం. విఠల దళిస్తాడు బరలారిత భావన వల్ల ఆదమే ఆ దేకిలా అంటే పరమాత్ముడు ఇల్లు ఉన్నాడు. నరసింహావతారం కానీ కంబలకెళ్ళి నీ భావన లేక నీ అభ్యాసం లేక ఒకటి ఏం పెట్టుకున్నా గంట కొట్టేస్తుందంటే ప్రముఖ నీ గంటగాడు మోతాదు ఉన్నాడా. ఇసుండోడు నాగశేషుడు మీద మన వృత్తి ఉన్నది కదా. నాగశేషుడు భజన పాడి ఆయన నాగుడు ఎంత నేలుకుంటుంది మన ఏదంతా ఉంటుంది. ఆ ఏలంతా నేలకయి 1000 తుక్కలు అయిపోయినాయి, కానీ దేవుడు దొరకలేదు. మన ఈ వైఖరితో నీకు తోటు నేలక, బొక్కలు తిన్న నేలక, కళ్ళు తాగి నేలతో నీకు రాముడు దొరుకుతాడు. మనిషి లోపల 4 వాయులు ఉన్నాయి. అథా జ్ఞానదేవమనే శ్రీ గురు ప్రమాణ ఏనే పేడిలా వాచారునే చౌవి వాచాచ. జ్ఞానేశ్వర మహారాజు నాడు ఈ 4 వాచాలు ఉన్నందుకెళ్ళి ఎంతనే పరమాత్మ ప్రాప్తి అవుతాడు. 4 ఏమేమి? వైఖరి, నేను మాట్లాడుతున్నా వైఖరి బంధాయ మధ్యమ కంఠంకెళ్ళి ఉన్నది, మధ్యమ బంధాయ పచ్చేంది నాభికెళ్ళి ఉన్నది, నాభికళ బంధాయ పరావాచతని ఓడితే నామజపం చేస్తాడో ఆడికి దేవుడు కలుస్తాడు. మనం ఈ వైఖరితో ఎంత నోళ్ళు రానివాడు. ఎందుకంటే ఇవన్నీ మన ప్రాప్తం అవుతాయి, మన దగ్గర ఉన్నది సామర్థ్యం. మనుష్య దేహాతినే జ్ఞానే సచితానంద పదవి గేనే ఎవడా అధికార నారాయణే కృపాదివ్యామ. మీరు అనుకుంటే మీకు జ్ఞానం అవుతుంది, మీరు దేవుడు అవుతారు. కానీ ఏం చేసేది ఉన్నది, ఎట్లయితుంది? మనం పుట్టినవి తిందలిగి ఉడతాడు. కొనాచే కాయబాగేలే జాచే అనైత త్యానేకేలే మాకేం పోయింది. 7 రోజులు మొత్తం పైసలు తీసుకుని వెళ్ళిపోతాం, మీరు భోగిస్తారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ జన్మం మళ్ళా రాదు. దుర్లభం ఉన్నది మనుష్యదే. పాప పుణ్యాలు సమానం కావాలా, ఈ జన్మకు రావాలా. ఇంకొక మాట ఏముందంటే మేము జన్మ దుఃఖం మీకు తెలియదు. జన్మ దుఃఖం ఎట్లుందంటే తల్లి హృదయంలో ప్రవేశం చేసేటప్పుడు అదొక దుఃఖం. తండ్రి తల్లి కలిస్తే సంతానం అవుతుంది కదా. అప్పుడు శాప నీళ్ళకెళ్ళి తీసి బయట పరిస్థితి ఎట్లా కొట్టుకుంటుందో అట్లా జీవి ఎట్లా కొట్టుకుంటుంది. అందుకోసం గర్వం నిలది. తల్లి గర్వంలో ప్రవేశం చేసేటప్పుడు ఒక దుఃఖం, ప్రవేశం అయినాక పెరిగేటప్పుడు ఒక దుఃఖం, పెరిగినాక పుట్టేటప్పుడు ఒక దుఃఖం, పుట్టినాక బాధతో దుఃఖం, లేని రోగాలు. పుట్టిన సంటే దమ్ము ఉంటుంది, ఏముంటుంది, లేని దుఃఖం. పుట్టినాక తోడ పెరుగుతున్న దుఃఖం, మధ్యావస్థ దుఃఖం, తారుణ్య దుఃఖం, ముసల్తనం దుఃఖం, ఆ తర్వాత మన దుఃఖం. ఇంత దుఃఖంలోకి వెళ్ళినాక తోడమన్న బుద్ధి లేదు మనకు. మనకంటే మీకు తిడతలే మార్క్స్ అక్కడ ఉండాలా,
ఎందుకంటే ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా కళ్ళలో దేవుడు. రాత్రి మస్తులు ఏడిచిన నిద్ర రాదు, దేవుడు కళ్ళలో కానరాదు. అదే ఆటో కానొస్తుంది, సంసారం కానొస్తుంది, పిల్లలు కానొస్తారు. స్త్రీల పొద్దుల కీర్తనలు రాత్రి నిద్ర రాలే. మాకే నిద్ర వస్తలే అయితే మీకేం నిద్ర వస్తుంది బాబు? పాండురంగ కళలు ఇప్పటికి రాలేదే. 34 ఏళ్ళ నేను పాయవరి పోతున్నా. పూలం కట్టేడాలా పన్నప్పుడు ఏడుస్తాం, పక్కన నీళ్ళు కడిపోతాయి. తెల్లారులు వేస్తాం, మీ లెక్క పని చేసుకుంటాం. మేము కూడా ఏడుస్తాం. ఆ వీడియో నగరం ఏడ్చారు. ఇప్పుడు ఇలా నేను ఏడుస్తాను. ఆ వీడియో కొత్తగా పుట్టించారు. మరి మేము కూడా ఏడాలి, మీతో మాట పడాలి. ఏకాంతాలు ఏడుస్తాం. ఆ పరమాత్ముడు గుర్తు మాకు గుర్తు. మేము కూడా ఏడుస్తాం. మాకే తక్కువ ఉన్నది. పైసా కోసం పరమార్థం చేస్తలేం, పేరు రావాలని పరమార్థం చేస్తలేం. మాకు ఒక బుగులు అయిపోయింది. ఈ మనుషులు ఏం పోతే మళ్ళీ కుక్క గాడి నక్క కానే పడుతుంది. అందుకోసం మాకు ఈ జన్మంలో సాధించేది ఉన్నది. అందుకోసం అన్నిటి పెట్టి వస్తున్నాం. సరే నా ఇందుకో మాట ఏంటంటే, మనం అభావం అక్కడ పోకంటే ముందు ఆయన ముగ్గురు ధ్యానం కూర్చున్నారు. ఈ ఒక్కడు పూజ పెట్టి మనం అట్లా అయితే ఎట్లున్నది, జంతువులల్లా పశుపక్షులల్లా ఒక బిత్తిరి పానంది, ఒకటి పానమటి పువ్వులు దానికి అసలు ఒక కుందేలు ఉన్నది. కుందేలు పానమటిలో పువ్వులు మనం ఒక ఇట్లా కళగినా ఉంటుంది, ఇట్లానే ఉంటుంది, బిత్తిరి పానంది. ఆ కుందేలు ఏం చేసిందంటే కాశ్మీర్ భాగంలో ఇట్లా బరపడుతుంది కదా, చూస్తే కొంచెం ఉడికే కట్టు మొగులు పడుతున్నారు అని దుకాణం లేపింది. ఊరుకు సురు చేసినది. ఏ ఉరుకునా ఉరుకుతున్నా అక్కడ కుక్క వచ్చింది. బో అనుకున్న కుక్క వచ్చింది. అది కుందేలన్నీ నోట్లో మనం కూడా మొరుగులు మళ్ళీ ఎట్లా మురిగావు తిను నాకు ఇంటి కానీ మొగులు పడుతున్నది. ఊరుకు కుక్క కుందేలు ఏం ఉరుకుతున్నా అంటే 4 కలిసి ఉరుకంగా పులియాటం వచ్చింది. పులియాటం రాగానే కుక్క కుందేలు ఆగా. ఏమైందా మీకు? ఏమైంది? ఏం లేదే, మొగులు పడుతున్నది. ఊరుకు పులి ఊరుకాడు. పులి వెనుక కుక్క కుందేలకు ఇంకోటి గాడి వచ్చాడు. గాడి ఆడు ఏమైంది? ఏం లేదు, మొగులు పడుతుందని అడుగుతున్నాడు. అట్లా గాడి ఉరకంగా తండి పులి ముఖం అంతా పచ్చడి అయిపోయింది, నెత్తులు పడుతున్నది. పులి అంతగా దెబ్బతింటుందా? పులి దగ్గర రాణిస్తుంది. ఆ కుందేల మాట అయిని, పిచ్చి కుందేల మాట అయిని ఇది ముఖం బలగొట్టుకున్నాడు. ఇది ముఖం బలగొట్టుకున్నాడు. కుక్క కుందేలు తింటుందా? తింటుంది కదా. ఆ కుందేలు కుక్క ఊరుకుడు. అట్లా ఆడొకడు బిత్రి ముఖం ధ్యానాలకు వెళ్ళేసి మూర్తి పెట్టిండు. ఆడ పెట్టినట్టు మనం ఊరుతున్నాం. ఆడ ఎట్లేం పెట్టిండు మూర్తులు మనం విచారం చేస్తున్నాం. ఉండాలా, మందిర్లు ఉండాలా, ఊరు మందిర్లు కావాలా, మసీదులు కావాలా, ఇంకా కావాలా. కానీ అందుకే సాధిస్తున్న వాళ్ళు అలపదని చెప్తున్నా. మందిర్లు అద్దంటలేము, మందిర్లు జాగాలి, మందిర్లు ఉండాలి. కానీ మనం ఉద్ధారం ఏం చేస్తే అవుతాం. దానికోసం ఏంటంటే మనం చిన్నగా ఏంటంటే తుకారాం మహారాజు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. తుకారాం మహారాజుకు జగంలా గాడి మీద కూర్చోబెట్టిళ్ళు, ఉల్టా ముఖం చేసిండు, వెనుక చెప్పుల మాల మెడేసిండు. ఆ దుఃఖం చేసిండు అని ప్రపంచోత్సవాన్ని అడిగిందా? జగం దుఃఖం ఆయనకి ఏం చేయలే. జగం దుఃఖం బాధ కళ్ళి అయినా. తుకారాం మహారాజుకు ఒక ఊళ్ళో ఏదో ఒక కళా పిల్ల తిరుగుతుండే, దానికి ఏదో కడపైంది. ఊళ్ళో అందరికీ చూసేసి మంచోళ్ళు వీళ్ళంతా పెద్ద మంది ఏం చేస్తారంటే ఓడి సాగు ఆడికి ముందు అవుట్ చేయాలని చూస్తారు. ఆడి ముందు ఉండదు ఊళ్ళో. ఆడు ఏం చేసిందంటే అరే తుకారాం మహారాజు ఇంకా త్వరకూడదు దీనికి అన్నారు. దానికి త్వరగొట్టగానే తుకారాం మహారాజు కాడికి ఎట్లా ఆయన అన్నాడు, నాది కాలాలలో అయితే పిండం పడిపోతుంది. పిండం పడిపోయి ఒక పానం హత్య చేసినట్లు అవుతుంది. నాయుడు అన్నాడు. ఈ గర్వం నాయుడు అని ఒప్పుకున్నాడు. ఊళ్ళో చరిత్ర అయిపోయా నలుగు దేశం కట్టా, చుట్టూ కట్టా, పక్కన చుట్టా, ఏమో చేసాం బాయ్ కట్ట అన్నాడు. జగన్ అంతే కావాలి. అది గర్వంతోనే అయినా కదా పిల్ల పుట్టినా కదా పిల్ల మహారాజు పచ్చదపోయి కాలు మొక్కింది. మహారాజు నాకు నలుగురికి ఇట్లా వేసిండు. అయితే అలా మాట నువ్వు అంటే నాకు అన్ని తెలిసినాయి, కానీ నీ గర్వంలో ఉన్న పిల్లకు నేను ఇట్లా అద్దంటే నువ్వు చంపేసుకుంటావు, నువ్వు ఇలా పడతావు, ఆ దోషం నాకు తగులుతుంది, నాకు అన్ని తెలిసిన మాట అన్నా. మరి ఇటువంటి తక్లీఫ్ పెట్టింది అని ప్రపంచం వస్తారు అన్నాడా? కాదు. జగం బాధ ఆయనకు లేచి మాత్రం పరగ చేయలే. ఎందుకు పరగ చేయలే అంటే తుకారాం మహారాజ్ ధ్యానం కూర్చుంటే ఆయన మీద పిట్టెలు
పిట్టలు కాలకు పోతుండే తింటుండే అని ఆయన మీద పిట్టలు దుకాణం కట్టిండే. అలా దుకాణం ఉంటుంది కదా పిట్టలు, ఆడికెళ్ళి పుడతాయి చీడికెళ్ళి పుట్టుకెళ్ళి దుకాణం కట్టిండే, సంసారం చేయటిండే, పిల్లలు కన్నాలు దుకాణం మనకు ఏం పర్వాలేదు, ఈ మనిషి అనుకోలేదు. అట్లా మీదే వస్తుండే. అటువంటి తుకారాం మహారాజు ఈ బిత్రి సంసారం గెలుస్తున్నా కాదు. మాజీ మాజా అయితే మీరు నారదు కాకుండా నేను కొత్త ప్రమాణాలు ఏమయ్యా మీకు తోసిన కాడికి మీరేంటి మనకు కొంచెం మాట్లాడేది ఉన్నది. ఓకే, మీరు అంత ఉంటేనే మనం అంత ఉన్నాం. ఓకేనా? అయితే పరమాత్ముడు తుకారాం మహారాజు అంత లీనమైన మనిషి ఈ సంసారం కలిసిందా? ఆ తుకారాం మహారాజు ఒక్క అవతారం కాదు 6 అవతారాలు చెందినాడు. మత్స్య కుర్మ అవన్నీ అవతారాలు ఉన్నాడు. ఎందుకంటే తుకారాం మహారాజుకు భయం లేకుండా ఒక భయం ఏంటి అంటే జన్మ మరణంది భయం ఉండే. ప్రపంచం పుట్టినమంటే ప్రపంచం చాలా అయిపోయా, పుట్టినమంటే ఎవరు చాలా అయిపోయా. సారీ, నేను 6 అవతారంలో పనిచేసిన ఈ అవతారం నేను మళ్ళీ పుట్ట ప్రపంచవోసరు అని మొదటి చరణంలో
అవి ప్రపంచం ఉత్పత్తి కానే లేదు. లయమైతే మాటలు లేదు కానీ అంటున్నాం మహారాజు. మరి మేము ఇది ఎంత ఎట్లా కానొస్తున్నది. మనకు ఒక కలబడి ఎట్లయితే మనం తెలిసి అవుతామో ఆ కళల పదార్థాలు ఎట్లా మిథ్యవునో ఈ సృష్టిలో అన్ని మిథ్యం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నెత్తికొక్కలేని మాటలు ఎందుకు చెప్తున్నా అంటే కథలు పురాణాలు అన్నీ ఏంటి ఉద్ధారం కానే కాదు. ఈ మాటల ప్రకారం మనం అభ్యాసం చేస్తే ఉద్ధారం అవుతుంది కాబట్టి ఈ మాటలు చెప్తున్నా. మహాభారతంలో ఏం చెప్పింది అందరికి గుర్తున్నది, రామాయణంలో ఏం చెప్పింది అన్ని గుర్తున్నది, అన్ని గ్రంథాలలో ఏం చెప్పింది మనకు వేద అనంతమోలిలా అర్థ ఇతుకాచి సాదిలా విటో వశిష్ఠన సాది అంటే అన్ని వేదాలది ఒకటే అర్థం వెళ్ళింది గుర్తా. అర్థం పరమాత్మ సాధు సంతుల మాట దేవుడు వింటాడు, దేవుడి మాట సాధు సంతులు వింటాడు. కాబట్టి తుకారాం మహారాజుకి అధికారం ఉండే, తుకారాం మహారాజు మస్తుని అవతారం ఎత్తుండే కార్యం ఉన్నదని ఈడ సత్తున్నాను మా మస్తు నచ్చినాం. మీరు మస్తు చెప్తారు, నా మనసులో రాజ్యం లేకుండా ఏం చేస్తారు, ఇంకోళ్ళు పిలుచుకుంటారు. తుకారాం మహారాజ్ జగాచా కళ్యాణ సంతాచే విభూతి దేహ కష్టవిధి పరోపకారే. జగతం కళ్యాణం కోసం ఆయన దేహం కష్టపెడుతున్నాడు. జన్మ కట్టేది అవసరం లేకుండా ఒక జన్మ ముక్తం అయిపోయా. 6 అవతారాలు ఎత్తినాక ఇది తుకారాం మహారాజ్ అవతారం అన్నాడు. దేవుడు నా మాటను నాకు అవతారం ఎంతకి ఇక నేను చేసేది పని, నా కార్యం పూర్తిగా అయిపోయింది. నామదేవ్ మహారాజ్ సరిగ్గా మా కార్యం నేను పూర్తిగా చేసిన. ప్రపంచం సరు చిత్త తుజే పాయమురు, నా చిత్తం నీ పాదాల దగ్గర ఉంచు, నాకు ఈ ప్రపంచం నాకు ఇయ్యకు అంటే అంత అధికారం ఉంటుంది. ఒకసారి శ్రీకృష్ణ భగవంతుడు సుగా అర్జునుడికి అన్నాడు, అర్జునుడు బాణం తీసుకోండి రాజ. పరమాత్ముడు బెదిరించిన ఆయనకు సాండి హే మూర్ఖపన ఉఠీకే ధనుష్య బాణ కౌనా హే సంకర్మ కరుణ్య తుజే లేవు బాణం పట్. నువ్వు చంపుతున్నావు వాళ్ళకు, నువ్వు చంపుతున్నా వస్తారా? అని నేనున్నా, నువ్వు ఒక నిమిత్త కారణము. బస్సులైనా 2 కోట్లది నడమని మరదా కనిపి నేను డ్రైవర్ ఉన్నా కాబట్టి ఆడింది. నేను చంపుతున్నా నా చిన్నయ్య భీష్మ ద్రోణాచారి గంగాపుత్ర నేను వాళ్ళ చంపుతున్నా. నా కాకలు నా పాపలు నా గురులానుడు నువ్వు ఎంతరా? నేనున్నా నీ లోపల, నీకు ఒక నిమిత్త కారణము చంపే. అటువంటి అర్జునుడికి భగవంతుడు ధైర్యం ఇవ్వబడ్డది. అర్జునుడు కూడా అన్నాడు, అర్జునుడికి విని అప్పుడు ఆయన సంహారం చేసేటప్పుడు విరాట్ స్వరూపం చూపించిండు. ముందు చర్మ చక్షు ఉండే, ఈ తోలు నదడుతో దేవుడికి అన్నాడు దీనికి దివ్య చక్షు కావాలా, దూరమైన బొమ్మ కావాలంటే దుర్బిన్ కావాలా, అట్లా దివ్య చక్షు కావాలా. పరమాత్ముడు ఆయనకు దివ్య చక్షు ఇచ్చిండు. ఆయన విరాట్ స్వరూపం సన్నం చేసిండు, ఆయన ఉద్ధారం అయిండు. అది మాట వేరే. అర్జునుడు ఎట్లుండే అంటే అర్జునుడు ఎంటిగా కృష్ణ 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 అంటుండే. మన నోరు కృష్ణ కృష్ణ అన్నది మన దేవుడు ఎప్పుడు ప్రాప్తమైంది. అర్జునుడు స్నానం చేసినాక మంచం మీద వండుకుంటే అగ్నిప్క తెచ్చి గుగ్లెం వేసి ఆ ఇంటికెలకు పోగు చూపిస్తుండే. ఓ అమ్మలు ఎందుకు లేస్తారు? తెలుగు అర్థమైతే లేదా? కీర్తనకి లేవద్దు, సరే బయట పనులకు పోయినా లేవద్దు. అయిపోయి ఇంకో 10 నిమిషాలు చెప్తా. భజన విక్షేప త్యాచిపోయేమోనైనా భజనల విక్షేపం అయితే సచ్చింది పోపో, మాకు భజన చేసే అవసరం లేదు. అందుకోసము భజనల విక్షేపం చేయొద్దు, భజనల గలవల మాట్లాడద్దు. భజన గలవల మాట్లాడితే కప్ప అవుతారు,
పురుగు తినకుండా ఉండబడుతుంది, పురుగు తినబడుతుంది, మూల కుట్టబడుతుంది. కీర్తన చెప్పినప్పుడు కాలు తాపితే పాము కాబడుతుంది. నియమాలు ఉన్నాయి. కీర్తనంగా తమలపాకు పోకలేసుకుంటే ముట్టల బాయిది విష్ట తిన్నంత బదులవుతుంది. ఇవన్నీ తెలుసుకున్నారా? ఎందుకంటే మీరు ఉద్ధారం కావాలా, మీకోసం చెప్పడము. ఇది ఎట్లా అంటే శనిగా బుడ్డలు చిట్టడి తింటే చిట్టడి కాళ్ళకి వస్తుందట. విసుడి మాటలు చెప్పొద్దు బాధంటే చెప్తున్నా. ఎందుకంటే అనేక గ్రంథాలు అభ్యాసం చేస్తే గంట మాట్లాడొస్తుంది. నా శరీరం ముందు ఇట్లా ఉండే నాకు చూస్తే పూలు పడుతుంది. దిగిపోయే శరీరం, నాకు శరీరంతో అవసరం లేదు, నాకు అభ్యాసం కావాలని వీడి దాకా వస్తున్నాం. ఎందుకంటే ఎంత శరీరం పెట్టినా కూడా బొందలో పోయింది. బొందలో పోయాడు అంత శరీరం తీసుకొని పక్క శరీరం బొందలో పెడితే మంచిది కదా. అంతకన్నా ముందు భగవత్ ప్రాప్తి కావాలా, నామచింతన కావాలా, నాయన తృప్తి కావాలా అని నేను తక్కువ చేసుకుంటున్నాను. అంటే నేను తక్కువ నా తారీఖు చెప్తలేను నీకు, అంటే చేస్తే అవుతుంది. సరే, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చేసిందంటే దేవుడు మన కోసం మన ఎట్లయితాడు, మన పని ఎట్లా చేస్తాడు. అర్జునుడు రణంగంలో ఉన్నప్పుడు 40 రోజులు యుద్ధం నడుస్తున్నది. పట్టపగలు చెట్టు కింద కూర్చున్నప్పుడు అర్జునుడి భార్య వచ్చింది. అర్జునుడి భార్య పేరు సుభద్ర. ఆ సుభద్ర శ్రీకృష్ణ పరమాత్ముడు చెల్లి. అయితే ఆ మాట పరమాత్ముడు తెలిసా, నా భక్తుడు మనసు బిడ్డ ఇట్లా భార్య మీద వాయ ఈ యుద్ధం మూలాడతారు. నువ్వు ఎట్లా గెలాలా? కౌరవులకైతే నాశనం చేసేది ఉన్నది, ఇప్పుడు ఎట్లా చేయాలా? నా చెల్లెలు 40 కోసల దూరం ఉన్నది, ఆయనకి ఇప్పుడు మనసాయ. శ్రీకృష్ణ పరమాత్ముడు చెల్లేసం వేసుకుని వచ్చిండు, ప్రకటమైన అనమాట. ప్రకటన ఆయన పిసాయిపోయింది భార్య మోహన్లా. ప్రకటన కానీ అచ్చులే చేతిపట్టి దగ్గర కూర్చుకున్నాడు. ఆయన మనసులో ఏది నాది ఉడగొట్టుకున్నాడు. మన స్థిరమైన అంటే ఎట్లా స్థిరం నువ్వు ఎప్పుడు యాడ్ చేస్తే ఏమన్నాయా నా మనసు స్థిరమాయా అని నువ్వు మంచిగుండు, నాకు యుద్ధంలో ఉండేడు అని ఒక ఉంగరం తీసి భార్యకిచ్చాడు. ఉంగరం తీసి భార్యకిచ్చినప్పటికీ ఆయన అయిపోయా రేపు యుద్ధం ఆడేది ఉన్నది. ధ్వజస్తంభావరు వాణిరు మూర్తిమంతు శంకరు రథసారథి సారంగదరు అర్జునేసి. శ్రీకృష్ణ పరమాత్ముడు రథసారథి ఉండే. అర్జునుడు వెనక కూర్చున్నాలా బాణం పట్టుకొని, పరమాత్ముడు ముంగడు రథం కొట్టాలి. ఆ రథం కొట్టగా గుర్రాలకి ఇట్లా అనగా ఉంగరం మెరుస్తున్నది. ఉంగరం మెరుస్తారా? ఈయన మనసులో సంశయం వచ్చా అర్జునుడు మనసులో, ఈ ఉంగరం నా భార్యకి ఇచ్చిన మరి రణాంగన సుభద్ర వచ్చి ఎప్పుడు ఇచ్చా నాకు శ్రీకృష్ణుడికి. ఆ మాట భగవంతుడు తెలిసింది. అర్జునుడికి బావ అంటుండే, మేనబావలు, బావ నీ మనసులో ఏమైనా మాట ఉన్నదా? ఏం లేదు అట్లా కాదు, నాకు అట్లా అర్థమవుతున్నది, ఏమైనా ఉంటే చెప్పు. ఏం లేదు బావా, ఇది నిన్న మీ చెల్లెలు వచ్చిండే సుభద్ర, దానికి నేను ఉంగరం ఇచ్చింది, మరి ఆ ఉంగరం మీకు కనిపిస్తున్నది. భగవంతుడు అన్నాడు 40 కోసల దూరం 1 నిమిషంలో నీ మనసు అయింది, 2 నిమిషాలు నేను వచ్చిన, నీకేమైనా ఉన్నదా? అంటే పరమాత్మ నా కోసం భార్య అయినా మీరు పశ్చాత్తాపమైండు. పశ్చాత్తాపమే ప్రాయచిత్తం. అప్పుడు ఆయనకు పరమాత్ముడు సాక్షాత్కారమైండు. అంత పశ్చాత్తాపం. దేవుడు మన కోసం ఏం చేయడు? సాధు సంతులు ఇళ్ళల్లో ఇప్పటిదాకా మా వారకర సాంప్రదాయంలో చోకామేళ ఇంటికాడ పనిచేసిండు, గోరా కుమారి ఇంటికాడ పనిచేసిండు, దామపంది ఇంటికాడ పనిచేసిండు, ఓ ఇంటికాడ పని చేయలేదు. ఇంత పని చేసినా మనకు అక్కర్లేదు. మన పనులు ఇప్పుడు మనం రొట్టె మోతాదు నింటివి ఇలా విఐపి లెక్క బతకట్టం. ఓ జాటి దేవుడు జాటిలు అంత దేవుడు చేస్తున్నాడు కాబట్టి మనం మంచిగా ఉన్నాం. మరి మంచిగా ఉన్నప్పుడు ఏమన్నా అయితమా? అర్థం నేను దేయం గాను, నాదేం లేదు, పరమాత్మ అంతా నీదే, మేము నిమిత్త కారణము, తేరా తుజుకు అర్పణ మనం చేస్తున్నావా? నేనున్నాను ఇట్లా అవుతున్నది, నేను లేకుంటే నువ్వు అంత మంచి అర్జునుడికి జ్ఞానం చెప్పిండు, నువ్వేం చేయవురా? అందరి హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నీ లోపల పరమాత్మ ఉన్నాడు, నా లోపల పరమాత్మ ఉన్నాడు. ఒకరు మనసు నొప్పియకుండా ఇట్లా ఉండాలా, జగన్లో మంచిగా బతకాలా. తుకారాం మహారాజు మొదటి చరణంలో ఏమన్నా అంటే పరమార్థ ఓసరు ప్రపంచ ఓసరు చిత్త తుజే పాయమురు. పాండురంగా ప్రపంచం అయితే ఇట్లా నడిచింది, నీకు అర్థమైపోయింది, నా చిత్తం నీ లోపల ఉన్నది. ఐసా కరిగా పాండురంగా
ఐసాకరిగా పాండురంగ అని చిన్న గేలు హనుమంతుడు అక్కడ చూపించిండు. శరణ శరణ అంటే హనుమంతుడు ఈ గ్రంథం చదవలే, వేదాంతం పాడు చేయలేదు, కానీ ఆయన చిట్కే లోపల పరమాత్మ ఉండే, హనుమంతుడు చిట్కే లోపల పరమాత్మ ఉండే. అందుకోసం ఐసాకరిగా పాండురంగా హనుమంతుడు చిట్కే లోపల ఎట్లా పరమాత్మ ఉండే అంటే, రాముడు సీత లక్ష్మణుడు 14 సంవత్సరాలు వనవాసం పోయి వచ్చినాక ఇంటి లోపల కూర్చున్నప్పుడు సీతామాత కనిపించింది. నా భర్తతోని ఈరోజు అనగానే ఒక రాత్రి సుఖంతో ఉంటా అని ఒక మంచం మీద కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. 10 ఆయా 12 ఆయా 11 ఆయా 1 ఆయా, కానీ హనుమంతుడు ఆడ కూర్చునే ఉండే ముంగట. హనుమంతుడు యొక్క నియమం ఏముందంటే, రాముని సేవ చేసిన దాకా ఆయన నిద్ర రాకుండే, రాముని సేవ చేసినాక అన్నం తినకుండే. ఆ రోజు వాళ్ళిద్దరు ఒక 2 సేవ ఆయనకు కుదరలేదు, కానీ కొంచెమైనా సేవ చేసిన దాకా అడిగి జరగకుండా ఆయన ఒక భావం ఉండే, నిష్ఠావంత భావ భక్తాత సోదరుమ. సీతమాత అంటది, అడికి ఏమని చెప్పు కదా. రాముడు అంటాడు, హనుమంతుడు చెప్పేటంత సామర్థ్యం నా దగ్గర లేదు, నీకు గిట్ట ఏమని చెప్పేది అంటే చెప్పు. ఆమె అంటది, నీకే లేనప్పటికీ నాకెట్లా వింటాడు.
అయినా కానీ పరమాత్ముడు అంతర్యామి ఏర్పాటు చేస్తాడు, శీతలి మనసు ఏర్పాటు చేసిండు. నువ్వు ఒక పని చేయి, మన గురువు తోలుకరా వశిష్ఠుడికి. తోలుకొచ్చినా కూడా ఆయన హనుమంత మరి అమ్మ నాన్న చక్కదనం ఒక దగ్గర కూర్చున్నారు, 14 సంవత్సరాలు వనవాసం పోగించి వచ్చినాక ఒక దగ్గర కూర్చున్నారు. నువ్వు ఇక్కడ ముంగడ కూర్చుంటే వాళ్ళకి ఏం మాట్లాడుతుంది? నాకు సేవ కుదరలే కదా, గురు మహారాజు సేవనే కావాలి కదా. రాముడు మంచం మీద కూర్చున్నప్పుడు ఆయనకు అయినిప్పి వస్తుంది కదా, చిటిక కొట్టు రామని చిటిక కొట్టి అయిపోయా. హనుమంతుడు మరి చిటికనే కొట్టాడు ఉంది కదా, మరి ఈడ కూర్చున్న నడుస్తుంది, చిటిక కూర్చుని నడుస్తుంది అని పోయి ఆడపోయి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ్ అనుకుంటా. ఆయన శ్రీరామ జయరాం పెరిగిపోయింది, రాముడిది కింది పెద్ద మీ పెద్ద మీదకి అయిపోయింది. ఇట్లా అయిపోయింది, చింతపరిచయం అయిపోయా. ఏకాంతాలు మాట్లాడేడు బాయాను ఆమె పరిచయం అయిపోయి ఏమన్నా రాముడికి ఏమన్నా బోయితుకులో దొరకరా అలా దొరకరా అంతలో గురు మహారాజు వచ్చిన వస్తాం. ఆయన అన్నాడు ఏం కాదు ఆడ యాడున్నాడు లెంకులు హనుమంతుడు లెంకులు అంటే ఉరుకుతా పోయాడు. ఆడపోయినాక ఏమనుకోండి నీ రాముడు అని అయిపోయా అర్థం చేస్తాడు. ఆడపోయినాక హనుమంతుడు అంటే అన్నారు నీ రాముడు అని చెప్పింది బంద్ అయిపోయింది. ఇంటికి వచ్చినాక నోటికి మిగిలిపోయింది. అట్లా హనుమంతుడు చిట్కె లోపల నువ్వు ఉన్నావు, నేనేమో అనేక జన్మలు నీ అంటున్నా, గ్రంథాలు చదివినా, నాకు జన్మకు ఇంకా పెడతావా? నీకు చేసేది ఉంటే ఇట్లా చేయు, ఎట్లా చేయు? ఐసాకరిగా పాండురంగా శుద్ధ రంగవావేరంగా. అట్లా హనుమంతుడు ఎట్లా గ్రంథం చదవకుండా వేదాంతాలు చదవకుండా వాళ్ళకి బోధ చేయకుండా ఎట్లా శుద్ధ అంతఃకరణతో నీ రూపంలో లీనమైండు. నువ్వు నాకు అట్లా చేసుకో అని ఇప్పుడు మనం ఒక చిన్న భయం ఏం చేద్దామంటే భయం చేద్దాం. యాలప్పుడు దగ్గరికి వచ్చింది తోడంతో యాళ్ళ పని పోవాలి. బస్సు ఎంత ఆచంకెళ్ళని కరెక్ట్ అలా డిపో పోవాలి, మంచిగా ఉంటుంది. డిపో కాల్చబడి ఇంక 3 రోజులు తగ్గిపోతుంది.
రెండు చరణాలు వర్ణమైంది. ఈ రెండు చరణాలు ఉత్తరాడు ఉన్నది. ఎక్కువ ఆచరణ తీసుకోండి. మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ మా యొక్క సాంప్రదాయం మా గుణాలు చెప్తాను మీకు. మా వారికర్లేదు మా వీళ్ళంతా దాదామారత పడలు ఉన్నాయి. కొన్ని దాదామారత పడ, సాకరే మహారాజ్ పడ, మోతిరామ్ మహారాజ్ పడ, ఇట్లా పడలు ఉన్నాయి. అంటే కొన్ని కులాలు ఉన్నాయి కదా, అన్ని మనిషి జన్మలు, కానీ భాగాలు ఉన్నాయి. కొన్ని దాదామారత పడలు వస్తే మేము సాకరే మహారాజ్ పడలు. ఈ అన్నప్పుడు పుండలీక వరదలు అన్నలా నేను మస్తు చూశాను. కానీ పొత్తింటికి వచ్చిన కోడలు వచ్చినప్పటికీ సక్కర ఉన్నది. అత్తమ్మ బియ్యమని పెట్టాలా, పప్పు ఇంతేయాలన్నా అడగబడుతుంది అత్తకు. అయితే ఒకనాడు ఏమైందంటే అత్త ఊరికి పోయింది. కోడలు ఊరకడగాలని అత్త లెక్క బొమ్మ తయారు చేసింది. దానికి ఒక చీర కట్టి బూట్లో పెట్టింది. పోతాంలో అయింది. అత్త కడుతున్నా, అత్త పప్పు వేయాలన్నా అది చెప్తుంది బొమ్మ. వేసింది. ఆ రోజు పప్పు ఎక్కువైంది. మూడంటే ఎట్లా చేస్తే అగో అత్త ఉండే రోజు చెప్తుండే ఇలా వాళ్ళు తెలియదు కదా. బొమ్మ నాకు చెప్పు ఎక్కేసిన అట్లా. అందుకోసం ఉన్నప్పుడే అన్ని నేర్చుకున్నా. అత్త ఊరిపోతే మనకు తగిలిపోవద్దు. మీకు పిల్లలకు చెప్తున్నా, అత్త ఉన్నప్పుడే అన్ని చదువుకున్నాలా. అత్త లేదు నాకేం తెలుస్తుంది, మా నాన్న లేడు మాకు ఎట్లా తెలుస్తుంది. నాన్న ఉన్నప్పుడు కర్మర్థం తెలుసుకున్నాలా. మీరు కూడా ముసలోళ్ళు పిల్లలకు కర్మర్థం ఇచ్చేయాలా. సారిగా మస్తు బరుమోసి ముఖాల నొప్పులు వచ్చినాయి. ఇంకెంతసేపు మోస్తారుగా ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళకు హుషారు చేయాలి. మన దగ్గర ఉంచుకొని ఏం చేస్తాం. అయితే ఉన్నాయి నాకు ఎక్కువ బయట మాటలు చెప్పి షోకూడదు. ఎందుకంటే ఈ నారదుడు కాదు ఇంట్లో ఉన్నది. కథలు చెప్పి కడుపు నింపుకునే నారదుడు కాదు. ఇక్కడ చెప్తే జ్ఞానం చెప్పాలా, చేస్తే భగవత్ చింతన చేయాలా, చేస్తే చింతన చేయాలా. ఇతరులది ఎల్లిగాడి పేదోడు, మల్లిగాడి పేదోడు, ఈడిచ్చిండు ఆడిచ్చిండు అంతా గాడిలో మనం పట్టసాటుకు అందరు పరివర్తనలో ఏం చెప్తా చెప్పు అందరు